Hey everybody, this is Rohit Yadav, full-time filmmaker, all-time film lover, and welcome to the channel Rohit Film Factory. Today's episode is, actually it's not an episode, it's a vlog. నా ఫ్రెండ్ కార్తికేయ నాకు సజెస్ట్ చేశాడు, సోనీ వ్లాగ్ ఛాలెంజ్ జరుగుతుంది, వరల్డ్ వైడ్గా అందరూ అప్లోడ్ చేస్తున్నారు, మనం కూడా చేద్దామని. సో వ్లాగ్ చేద్దామని నేను రెడీ అయ్యా. దేని మీద వ్లాగ్ చేద్దామని కార్తిక్ అని అడిగితే, మనకు తెలిసింది ఫిల్మ్ మేకింగ్ కదా, దానికి సంబంధించింది వ్లాగ్ చేద్దామని చెప్పాడు. సో దానికోసం నేను సోనీ A7 M3 7200 85 and again 35 tripod, light stands, slider, Simpax slider. సో ఏం చేద్దాం కార్తిక్ అంటే, ఒక షార్ట్ మూవీ వన్ డేలో అయిపోయేలాగా, షూట్ ఎడిట్ అంతా వన్ డేలో అయిపోయేలాగా ప్లాన్ చేద్దామని చెప్పాడు. సో స్టార్ట్ చేద్దామని వచ్చినాం. ఇది నా ఫ్రెండ్కి సంబంధించిన ఒక ప్లేస్. నాకు ఒక ఫ్రెండ్ ఉంది, అమ్మాయి పేరు రోసి. తనని అడిగితే ఓకే వచ్చేస్తా అని చెప్పేసి ఆఫీస్కి లీవ్ పెట్టి వచ్చేసింది. ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, తను శ్రావణ్ కుమార్. కార్ ప్రొవైడ్ చేశాడా, కార్ పట్టుకొని వచ్చిండు అంతే. సో వన్ డేలో ఓ షార్ట్ ఫిల్మ్ తీసి రిలీజ్ చేసేద్దాం. అండ్ హీస్ మై ఫ్రెండ్. ఏంటమ్మా ఏం చేస్తున్నారమ్మా? కూర్చొని ఏం చేస్తాను సార్, రోడ్ని చూస్తున్నా. ఈరోజు నేను ఒక బ్లాగ్ బుక్లో రాస్తే బ్లాగ్, వీడియోలో చేస్తే బ్లాగ్. పిచ్చ క్లారిటీ ఇచ్చేస్తాం మనం. బోండా, మైసూర్ బోండా షూట్కి వెళ్తున్నాం కదా, కొంచెం ఆపాలి మనం. మైసూరా? ఇది మైసూర్ కదా, హైదరాబాద్. మైసూర్లోనే మైసూర్ ఉంటుంది అనుకోవడం తప్పు, ఫస్ట్ తప్పది. అని ఇద్దరు కలిపి ఎవరిని వేస్తారు సార్ అంటే, ఎవరిని వేస్తారో చెప్తారా? వాళ్ళు ఇంటే ఏడ్చేస్తారు, అది ఒక్కటి కట్ చేయి. ఏ ఒక్కటి కట్ చేయాలి? సరే ఏదో క్లారిటీ ఇవ్వాలి సార్ మాకు. మీరు క్లారిటీ ఇస్తే మాకు కూడా అర్థమవుతుంది. పిచ్చెక్కిస్తుంది. దోశనే వేసావు అయితే? ఓకే. సరదాగా రోజు లవ్ చేస్తాను, రోజు డోంట్ అంట తెలుసు. ఏం తెలుసు సార్? మీకు తెలియదు. అదే ఏం తెలియదు. ఏంటన్నా అట్లా పేజీ లెక్క రాదు కదా. ఇప్పుడు ఇంతకీ సైకియాట్రిస్ట్ ఎవరు? నేనే. ఈ సైకో ఏ టైప్? ఏదో సార్ నవ్వు, మళ్ళీ ఏదేదో నవ్వు చూద్దాం, ఎలా నవ్వుతావు. ఏడ పడుకోవాలి సార్? పడుకోవాలంటే బెడ్ ఉండాలి మినిమం. మనం తీసే థ్రిల్లర్స్ అమ్మా, మనకు బెడ్లు పెద్దగా ఏమి ఉండవు. నువ్వు నార్మల్గా పెట్టుకొని కెమెరా ఫేస్ చేయి. నేనే పడుకోవాలా? ఇది పట్టుకో. షూర్, డెఫినెట్లీ చూపించిన తర్వాతే పడుకో. అయ్యో పడుకోవడం చెప్పాలంటే అమ్మాయికి. నువ్వు పడుకో చెప్తా నేను. ఇట్స్ రోలింగ్ అండ్ యాక్షన్. కళ్ళు ఆకత్ నవ్వకు కానీ. అయ్యా సార్ మీరేమో రిఫ్లెక్టర్ వేసుకొని కూర్చున్నారు, పాప మా అమ్మాయినేమో అక్కడ అలా పడుకోబెట్టారు. ఏమనుకుంటున్నారు అసలు మీరు? థ్రిల్లర్ సినిమాలో మళ్ళానే రెడీయా? ఎక్స్ప్రెషన్స్ ఓకేనా? కళ్ళమై నవ్వద్దు. పడుకొని ఆవిడ నవ్వుతా ఇలాంటి రోడ్లలో. రెడీ? It's rolling and action.
కట్. ఈ అమ్మాయి రన్నింగ్ చాలా స్పీడ్ చేసిద్దంట, చూద్దాం. దీన్ని కూడా తీసినా. షార్ట్ రెడీ. షార్ట్ రెడీయా? ఓకే మేడం. ఓకే మేడం. ఎట్లా చూస్తామంటే ఫస్ట్ ఇటువైపు చూడు, ఇటువైపు వెనక్కి తిరిగి చూడు, అటువైపు చూడు, అటు. అంటే నీ జుట్టు ఎగరాలని ఫిక్స్ అయిపోయా ఏంటి? అంతే చెయ్యి, అదే చెయ్యి. 1 2 3 ఒక కట్టు. కళ్ళు రోలింగ్ అండ్ యాక్షన్. చూడు మరొకసారి. అట్లా చూడమంటున్నా, కంటిన్యూ చేయి. నెక్స్ట్ షాట్ అనుకుంటున్నా, మళ్ళీ షాట్ రీటేకా. ఓనీ ఎన్ని ఎందుకులే, 1 more. ఏం తిరిగిందా? రోలింగ్ అండ్ యాక్షన్. నీకు విపరీతమైన హెడేక్ వస్తుంది, హెడ్ పట్టుకో రెండు చేతులతో. నువ్వు 1 more చేస్తాను, నాకు ఇంకా హ్యాపీ. 1 more చేస్తా, రెండిట్లేదు బాగుంటుంది. It's rolling and action. Cut. Nice. Rolling and action. Headache. ఓకే, ఆ విధంగా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసినప్పుడు ద గ్రేట్. చెప్పమ్మా, ఎలా ఉంది వెదరు? చాలా హాట్గా ఉంది. నేను హాటే, నేను అడిగింది వెదర్ని గురించి. హే ఎవ్రీవన్, దిస్ ఈస్ కార్తికేయ. మీ అందరికీ తెలిసి ఉంటుంది, కార్తికేయ ఫోటోగ్రఫీ, దానికి CEO నేనే. ఓకే, ఇప్పుడు మనం సోనీ వ్లాగ్ ఛాలెంజ్కి చేయడానికి ఇక్కడ వరకు వచ్చినాం కాబట్టి, రోహిత్ ఫస్ట్ డైరెక్టర్ కాబట్టి రోహిత్ ఏం చేస్తున్నాడో చూసుకుందాం. రోహిత్. యా మిస్టర్ కార్తికేయ ఫోటోగ్రఫీ. ఏం చేస్తున్నావు? RFF ఫస్ట్ లొకేషన్ కంప్లీట్ చేసుకున్నా. అది ఎంతవరకు చేసిన, షార్ట్ డివిజన్ ఏం చేసిన అని చెప్పేసి చూస్తున్నా. అంటే నేను ఎన్ని షార్ట్స్ అయినా నేనే టిక్ చేస్తున్నా. ఓకే, ఇది ఇప్పుడు ఏ టైం వరకు పూర్తవుతుంది అనుకుంటున్నావు? నేను 6 అనుకుంటున్నా, అటు ఇటు అవ్వచ్చు, 7 కూడా అవ్వచ్చు, చెప్పలేం. ఓకే, హీరోయిన్ ఏమంటుంది మరి? చెప్పండి సార్. హీరోయిన్ ఏమంటుంది? అందం మెదలకుండా ఉంటుంది. ఓకే, హీరోయిన్ ఎక్కడికి వెళ్ళింది? అవును, కనబడట్లేదు. కాస్ట్యూమ్ చేంజ్. ఓకే, మన హీరోయిన్ వచ్చి కాస్ట్యూమ్ చేంజ్కి వెళ్ళింది. హీరోయిన్ అని అడుగుతున్నానని అనుకోకండి, పక్కన నేను కూడా ఉంటాను అనమాట. సో షార్ట్లో చూడండి. బాయ్. ఫస్ట్ లొకేషన్ ఇప్పుడే కంప్లీట్ చేసేసి సెకండ్ లొకేషన్కి వచ్చా. అండ్ దిస్ ఈస్ PUBG ప్లేయర్. ఓకే, మొత్తం ఇక్కడ ఉన్న సరౌండింగ్స్ అక్కడ నుంచి కదా, రైట్? చూడడం అంటే మీ క్లాస్ రూమ్లో నుంచి చూసినట్టు కాదమ్మా. అండ్ యాక్షన్. టూవేనా? ముందు కూడా ఉంటాయి చూస్తే. ఏంటమ్మా ఇది? ఏంటది మీరు తెచ్చింది? 35. ఏం 35? సోనీ 35. ఇన్స్టా ఐడి చెప్పు, పర్లేదు చెప్పు. యూనికార్న్. బూనికార్న్, నాట్ యూనికార్న్. బూనికార్న్ ఫుల్ ఫామ్. ఫుల్ నేమ్ చెప్పు, పర్లేదు చెప్పు. మీదేంటి కాలకేయనా? కాలకేయ మాది కదమ్మా. కార్తికేయ. ఇట్స్ రోహిత్ ఫిల్మ్ ఫ్యాక్టరీ. Oh, it's Rohit Film Factory, not Rohit Film Factory. ఇట్స్ రోహిత్ ఫిల్మ్ ఫ్యాక్టరీ. నువ్వైతే యూనికార్న్. బూనికార్న్, it's not unicorn. ఇక్కడ ఒక పురుగు చచ్చిపోయింది. దీన్ని క్యాప్చర్ చేయండి కెమెరా. దాన్ని కాదు, నేను మిమ్మల్ని క్యాప్చర్ చేస్తా.
నాకు పాపకి చాలా బుద్ధి కుశలత, ఇంటెలిజెంట్ అనమాట. It is brown horse. బ్రౌన్ కలర్ బ్రౌన్ ఓన్లీనా? బ్రౌన్ గోట్ అనకపోయినా దాన్ని అనలేదు, నేను మేక నేను మేక కాదు. ఫస్ట్ దాన్ని మేక అంది. కాదు నేనే మేక అంటుంది. ఇక్కడ ఎవడ మేక? ఇప్పుడు షార్ట్ రెడీ అంటుంది. ఓకే, జనాలకు తెలీదా అది గుర్రం అని జనాలకు తెలీదా అని. ఐ హ్యావ్ స్మాల్ డౌట్. ఏంటి మీ ఫేస్ లో ఒక క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టుకొని కట్ చూడగే. పెద్ద నాయన ఆంటీ గారా ఇక్కడ ఎవరా పెద్ద నాయన? అవి వెనకాలకి లేస్ అయితే కట్టిస్తావు కదా, నువ్వు కూడా వస్తావు కాదు. ఏం కాదు. విఎఫ్ఎక్స్ చేద్దాం, బాహుబలి విఎఫ్ఎక్స్ కోసం పెట్టిద్దాం. మూడ్, ఇట్స్ రోలింగ్ అండ్ యాక్షన్. ఏం అల్లరిసినట్టే అరుతున్నా. ఫ్యాన్స్ అలానే అడుగుతారు, నాట్ ఆరవడం కాదు, మొత్తుకోవడం. తెలుగు అన్నావు కదా, బాగా వచ్చింది. నువ్వు చూడక్కర్లా, చూస్తావా? It's rolling and action. ఇందాక ఒక రకంగా ఒక మాడ్యులేషన్ ఏమన్నాను? ఒకసారి అని కార్తిక్ సెకండ్ షెడ్యూల్. సౌండ్ చేయకండి. రెడీ? మూవ్ రోజ్ అట్లా పడుకొని ఫస్ట్ కళ్ళు మూసుకున్నాను. నువ్వు నవ్వితే 2 hours ఈజీగా అవుతుంది. ఓకే, పడుకొని కళ్ళు మూసుకున్నాను కొంచెం. 2 hours ఓకేనా? చూపి, నాకు తెలియాలి కదా. చాలు రోజు, చాలు మరి చాలా తిరిగట్టే ఓవర్ ఉండదు అసలు. అక్కడ ఏం కనపడుతుంది? నీకు ఒక్కదానికి ఏం కనపడుతుంది? రెడీ, ఇమీడియట్, రెడీ, మూవ్, రోలింగ్ యాక్షన్. అదొక కొత్త ప్లేస్. ఇక్కడ వాల్ మీద హార్స్ బొమ్మ చూసాను. సేమ్ డైలాగ్, 1 more. అంతేనా? బాగా చిన్నపిల్లలు చెప్పినట్టుంది. వెనకలు రెడీ. ఎట్లుందా ప్లేస్? ఎలా ఉందా ప్లేస్? ఎట్లుందా ప్లేస్? నీ నెగిటివిటీ. రెడీ. హోమ్ ఉంది, హౌస్ ఉంది. ఏం హౌస్ ఉంది? హౌస్ ఉంది. హౌస్ ఉందా, హార్స్ ఉందా? హౌస్ హౌస్ అన్నాడు. హౌసా? హౌసా. హౌసా. ఓకే, రెడీ.
ఎట్లుంది? ఎలా ఉందని అడగాలి. రెడీ? లేదు, నేను ఎట్లుందని అడుగుతా. సరే, అది కట్ చేస్తాను. ఒక కట్ వేద్దాం. రెడీ? ఇట్స్ రోలింగ్ అండ్ యాక్షన్. ఎలా ఉంది? కట్. బాగుంది. ఐ నో ఎవ్రీథింగ్, దట్స్ మై కెమెరా. సారీ కార్తిక్. టైం కూడా తీసుకోవాలి. ఏ టైం అయింది, ఎన్ని గంటలకు అయిందని. నిద్ర మత్తులో ఉన్నా. షూట్ అయిపోయింది. ఆమెనే ముందే పంపించినాం, నన్నేం లేట్ చేసినాం. ఓవరాల్గా లాస్ట్కి అలా జరిగింది అనమాట. 2 గంటలకి, అర్ధరాత్రి 2 గంటలకు జరిగింది. సరే, అర్ధరాత్రి 2 అయింది. మా మధ్యలో యాదో పంచాయతీలు ఎవడు పెట్టుకోమన్నాడు అన్ని. సక్సెస్ఫుల్గా సోనీ వ్లాగ్ ఛాలెంజ్ కంప్లీట్ చేసా అంటాం కంటే యాక్సెప్ట్ చేసా అనొచ్చు. నాకు ఇది నేను కంప్లీట్ చేయడానికి కార్తికేయ నాకు చాలా 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 హెల్ప్ చేశాడు. మేము మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ 1కి షూట్ స్టార్ట్ చేసాం అండ్ ఇట్స్ 4 AM షూట్ కంప్లీట్ అయిపోయింది. మా టార్గెట్ ఏంటంటే ఫిల్మ్ మేకింగ్ 24 అవర్స్లో ఒక షార్ట్ ఫిల్మ్ తీయొచ్చా, షార్ట్ ఫిల్మ్ తీసి ఎడిట్ చేసి మ్యూజిక్ అన్నీ యాడ్ చేసి రిలీజ్ చేయొచ్చా అని. సో అయింది, షూట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు వెళ్ళి ఎడిట్లో కూర్చోవాలి. నేను ఎడిట్కి వెళ్తున్నా, నాతో పాటు కార్తికేయ వస్తున్నాడు అండ్ హీఈస్ ద కార్తికేయ. ఐఎమ్ ద కార్తికేయ. ఫైనల్గా మేము సోనీ వ్లాగ్ ఛాలెంజ్ అయితే యాక్సెప్ట్ చేసి కంప్లీట్ చేస్తాము. సో షూట్ చేసింది కూడా నా బుజ్జిముండ సోనీతోటే. ఓకే, యాక్చువల్లీ మేము కెమెరా మోడల్ M3, సోనీ M3 7M3. ఓకే, లెన్సెస్ 35, 50, ఇంకా ఫిష్ ఐ, రిఫ్లెక్టర్, ఇంకా వగేరా ట్రైపాడ్, మోనోపాడ్ అవన్నీ యూజ్ చేసాము. అంబులెన్స్ అనుకుంటా, దాని లైట్ తీసుకోండి, కొంచెం దానికి సైడ్ ఇద్దాము. ఓకే, నాయిస్ ఎక్కువైతుంది. డన్. ఇప్పుడు ఏం చెప్తున్నాం బ్రో? వ్లాగ్ ఛాలెంజ్. యాక్చువల్లీ ఈ వ్లాగ్లో మనకి హెల్ప్ చేసిన రోజీ. యాక్చువల్లీ తను షూట్కి రమ్మంటే చాలా కొంచెం లేట్ అయి ఉండొచ్చు, కాకపోతే వచ్చింది. అమ్మాయి ఆఫీస్ వదిలేసి వచ్చింది మన కోసం. అదే గైస్, అమ్మాయి ఆఫీస్కి లీవ్ పెట్టి వచ్చింది మా కోసం. లేట్ అవుతా ఉంటే పట్టించుకోవద్దు అవన్నీ. ఎందుకు సార్ మమ్మల్ని వేసుకుంటారు? నేను వేయట్లేదు సార్. ఓకే, బేసిక్గా అమ్మాయిని అంటే రెడీ కావడానికి కొంచెం టైం పట్టిద్ది, బట్ ఏం పట్టించుకోకండి. ఎక్స్పర్ట్ సార్, మాకు సంబంధం లేదు సార్. కుమారు ఎవరు మీరు? ఓకే, చెప్పండి అమ్మా కార్తికేయ, ఏంటి మరి విశేషాలు? చెప్పాలి. స్టార్ట్ చేద్దాం. ఇంకో 30 minutes ఎడిట్ స్టార్ట్ చేస్తాము. సో అవుట్పుట్ అనేది ఎలా వస్తుందో చూద్దాం. అవుట్పుట్ ఎలా వస్తుందో కాదు, అవుట్పుట్ బాగా కాదు, దుమ్ము రేచిపోద్ది. చెక్కిచ్చాడా? బేసిక్గా నన్ను తీసుకెళ్ళింది రోహిత్. ఫస్ట్ ఏం చెప్పినాడంటే, కార్తిక్ మనం చేద్దాం, వ్లాగ్ చేద్దాము, ఓకే వ్లాగ్ ఛాలెంజ్ మంచిగా ఉంది కదా చేద్దామని తీసుకెళ్ళినాడు. కానీ అక్కడ బెస్ట్ ఏంటి అనుకుంటున్నారు? నేనే అక్కడ సైకోలా కనిపించాను, సైకియాట్రిస్ట్ చేసినాడు. ఇది ఎక్కడ తగిలిందో నాకు అసలుకి అర్థం కావట్లా. మీరు చెప్పండి, ఆడియన్స్ మీరే చెప్పండి. నాకు ఇది ఎక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, సైకోలా కనిపించే నన్ను సైకియాట్రిస్ట్ ఉన్నాడు. బేసిక్ అందులో నన్ను సైకోన్ చేసేసినాడు. ఆ తర్వాత విషయము అది షార్ట్ ఫిల్మ్లో చూసుకుందాం మనం. నువ్వు ఇప్పుడు డీప్ స్లీప్లో ఉన్నావు రోసి. చెప్పు రోసి, ఇప్పుడు నువ్వేం ఫీల్ అవుతున్నావు? నా పేరు సోని. నేను ఇప్పుడు ఒంటరిగా. నీ పేరు రోసి. నా పేరు రోజీ కాదు, సోని. ఓకే సోని, చెప్పు
నేను ఒక లోన్లీ ప్లేస్లో ఒంటరిగా పడాను. చుట్టూ ఎవరు లేరు. ఎవరైనా పిలిచారు. ఎవరు? తెలీదు. నీకు ఇంకా ఏం కనిపిస్తుంది? నేను ఇప్పుడు ప్లేస్ని చూడలేదు. నేను ఎక్కడికో ఏనుగుని చూసాను. నేను దాన్ని టచ్ చేశాను. ఐ కెన్ ఫీల్ ఇట్. అది నిజమైన ఎలిఫెంట్ కాదు. ఇట్స్ ఎ స్టాచ్యూ. రిలాక్స్ రోసి. కాదు, నా పేరు సోను. అదొక కొత్త ప్లేస్. ఇక్కడ వాల్ మీద హార్స్ బొమ్మను చూసాను. ఎలా ఉంది ఆ ప్లేస్? ఎవరో ప్లాన్ చేసి రెడీ చేసినట్టుంది. నన్ను మళ్ళీ ఎవరో పిలిచారు. వెనక్కి తిరిగి చూస్తే ఒక హౌస్ కనిపిస్తుంది. హౌసా? హా, ఎలా ఉంది? నాకు బాగా తెలిసిన ఇల్లులాగానే ఉంది. కాదు, నా ఇల్లులాగానే ఉంది. నేను ఇప్పుడు ఆ ఇంట్లోకి వెళ్తున్నాను. ఏం జరుగుతుంది? లోపల రూమ్లో ఒక అమ్మాయి కింద పడిపోయింది. ఆ అమ్మాయి నాకు బాగా తెలిసినట్టే ఉంది. అమ్మాయి నేనే. అంటే ఇప్పుడు తన ప్లేస్లో నువ్వు ఉన్నావా? అవును, కానీ నా పేరు సోని. నన్ను మళ్ళీ ఎవరో పిలిచారు. అది ఎవరు? మీరే.